తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనిషి జీవితం శాశ్వతం కాదు, కానీ ఆ మనిషి చేసిన మంచి పనులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇది ఆయన విషయంలో అక్షర సత్యమైంది. ఇందుకే ఆయన ఎవరు, ఆయన చేసిన మంచి పని ఏంటి, ఇప్పుడు దేశాన్ని ఎలా కాపాడింది, ఈ విషయాలన్నింటి గురించి తెలియాలంటే ఆ గొప్ప మనిషి ఎవరో మీకు తెలియాలి. ఆయనే బీజేపీ నాయకులు, మాజీ గోవా ముఖ్యమంత్రి, మాజీ భారత రక్షణ మంత్రి స్వర్గీయ శ్రీ మనోహర్ గోపాల్ కృష్ణ పారికర్. (2016) మనోహర్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు S-400 ని రష్యా నుండి కొనుగోలు చేశారు. ఈ రోజు అది ఆ శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంలాగా సరిహద్దు వెంబడి ఉంటూ దేశానికి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. S-400 వ్యవస్థ కొనుగోలు విషయంలో మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కీలక పాత్ర పోషించారు. 2018లో భారతదేశం రష్యాతో ఈ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేశారు. అప్పట్లో ఈ ఒప్పందం విలువ సుమారు $5.4 బిలియన్, అంటే సుమారు 35,000 కోట్లన్నమాట. S-400 సిస్టమ్ భారతదేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా మారింది. ఈ మధ్య పాక్తో జరిగిన యుద్ధంలో దీని సత్తా ఏంటో చూపించింది. ఇది డ్రోన్లు, ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ 400 కిలోమీటర్స్ పరిధిలో చెక్ పెట్టే సామర్థ్యం కలిగి ఉంది. ఈ వ్యవస్థను సుదర్శన చక్ర అని భారత సైన్యం పిలుస్తోంది. అప్పట్లో పారేకర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బీజేపీకి పిచ్చి పట్టింది, 35,000 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు పనికిరాని 5 డబ్బా మిషన్లు కొన్నారు అని రాహుల్ గాంధీ విమర్శించారు. అంతేకాదు ఇదో పెద్ద అవినీతి కుంభకోణం అని కూడా అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు యావత్ భారతదేశం గొప్పగా చెప్పుకునే ఆయుధంగా S-400 సిస్టమ్ పనిచేస్తుంది. S-400 సిస్టమ్ కొనే సమయంలో భారతదేశంపై అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది. ఆ బెదిరింపును లెక్క చేయకుండా పట్టుబట్టి రష్యాతో డీల్ ఓకే చేయించారు మనోహర్ పారికర్. మనోహర్ పారికర్ ఈ కొనుగోలు నిర్ణయంలో చూపిన దూరదృష్టి, నిబద్ధత భారతదేశం అత్యాధునిక రక్షణ వ్యవస్థను సమకూర్చుకోగలిగింది. ఇది పాకిస్తాన్, చైనా వంటి దేశాల బెదిరింపులను ఎదుర్కోవడంలో భారత వైమానిక దళానికి గణనీయమైన బలాన్ని చేకూర్చింది. గొప్ప నాయకులు గొప్ప ఆలోచనలతోనే గడుపుతారు. వారి ఆలోచనల ముందు తరాల వారికి ఎంతో ఉపయోగపడతాయని పారికర్ నిరూపించారు.